క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు. స్నేహితులారా, దేవుని ప్రేరణతో పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనాన్ని గురించి వివరణాత్మకంగా వివరించాలి అని ఆశ కలిగి ప్రార్థనతో మీ ముందుకు వచ్చాను. పరిశుద్ధ గ్రంథ గొప్పతనం వివరించడంలో దేవుడి ఇచ్చే ధ్యానమే తప్ప నా సొంత జ్ఞానంతో కాదు. ఆయన ఇచ్చిన తలాంతులు బట్టి మాత్రమే నేను మీ ముందుకు రాగలిగాను. దేవుని గ్రంథాన్ని హెచ్చించుటకు నా వంతుగా నాకున్న పరిధిని బట్టి దేవుని సేవకునిగా ఈ పరిచర్య చేస్తున్నాను. నా భౌతిక పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి సహకరించకపోయినా ఏదో చిన్న ఆశ, ఆయన సేవ చేయాలని. నా గురించి ప్రార్థన చేయండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, చూపు మందగించింది, ఒక కన్నుతో కొద్దిగా చూడగలుగుతున్నాను. దేవుని ప్రేమతో మీకు నా మనవి, మీరు విన్నదానిని 10 మందికి చేరవేయండి. దేవుని పరిచర్యలో పాలి భాగస్థులు కండి. దేవుడు మీకు దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథము ధ్యానాంశంలో మొదటి భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన ప్రాముఖ్యమైనదా, వాక్యము ప్రాముఖ్యమైనదా? ఏది ప్రాముఖ్యమైనది? నీకున్న 2 కన్నులలో ఏది ప్రాముఖ్యమైనదంటే ఏమి చెప్పగలవు? ప్రార్థన, వాక్యము రెండు కళ్ళ వంటివి. 2 అత్యంత ప్రధానమైనవే. దేనిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడితే, ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుతుంటాము. అందుచే వాక్యమును ధ్యానిస్తూనే ప్రార్థించగలగాలి. నీ యవ్వనములో నీవు బైబిల్ని మోస్తే, నీ వృద్ధాప్యమందు అది నిన్ను మోస్తుంది. పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క మాటలు. పరిశుద్ధ గ్రంథము 3 గొప్ప ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. మొదటిగా, నేను ఎక్కడి నుండి వచ్చాను? రెండవదిగా, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? మూడవదిగా, నేను ఎక్కడికి వెళ్తాను? బైబిల్ అనే మాట బిబ్లియా అను గ్రీకు పదం నుండి వచ్చినది. పరిశుద్ధ గ్రంథమునకు వాడబడిన పర్యాయ పదాలు చూద్దాము. ధర్మశాస్త్ర గ్రంథము, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 25వ వచనములో. పరిశుద్ధ లేఖనములు, రోమాపత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో. జీవవాక్యములు, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 38వ వచనము. అదేవిధంగా పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. క్రీస్తు వాక్యము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. దేవుని వాక్యము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. అదేవిధంగా లూకా 11:28వ వచనము. ధర్మశాస్త్రము, శాసనములు, మార్గములు, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు. కీర్తనలు 119వ అధ్యాయము 1-7 వచనాలు. పాత నిబంధన పుస్తకములు 39, క్రొత్త నిబంధన పుస్తకములు 27, మొత్తము కలిపితే 66 పుస్తకాలు. పరిశుద్ధ గ్రంథము వ్రాయబడిన భాషలు హీబ్రూ, అరామిక్, గ్రీకు, లాటిన్. హీబ్రూ పాత నిబంధనలో ఎక్కువ భాగము, గ్రీకు క్రొత్త నిబంధన. పరిశుద్ధ గ్రంథము వ్రాయించిన వాడు పరిశుద్ధాత్ముడే. ఏలయనగా ప్రవచనములు ఎప్పుడునూ మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వచనము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. 1వ కొరింథీ 2వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధ గ్రంథము ప్రామాణికమైనది, ప్రశస్తమైనది. ఈ లోకములో ఎన్ని గ్రంథాలున్నా ఆ దివ్య గ్రంథానికి సాటి లేదు మరేది. దేవుని వాక్యము నీకు నెమ్మదినిస్తుంది, ఆదరిస్తుంది, సరిచేస్తుంది, ప్రోత్సహిస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది.
ఆ నిత్య రాజ్యానికి చేర్చగలుగుతుంది. ఆ దివ్య గ్రంథాన్ని ధ్యానిద్దాం, అట్టి రీతిగా జీవిద్దాం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథము వ్రాసిన వారెవరు? పరిశుద్ధ గ్రంథము వ్రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు కాగా, వ్రాసిన వారు మాత్రము సుమారు 40 మంది 1500 సంవత్సరాల పాటు వ్రాశారు. వేరువేరు స్థలాలలో వేరువేరు కాలాలలో వ్రాశారు. వీరిలో రాజులు మొదలుకొని పశువుల కాపరుల వరకు ఉన్నారు. రాజులు దావీదు, సొలొమోను, పండితులు మోషే, ప్రవక్తలు యెషయా, ఇర్మియా, హెజెస్కేలు, సమూయేలు, నాతాను, గాదు, హోషయ, యావేలు, ఓబద్యా, యోనా, మీకా, నాహూము, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. జాలరులు పేతురు, యాకోబు, యోహాను. యుద్ధవీరుడు యెహోషువ. రాజకీయవేత్తలు దానియేలు, నెహెమ్యా. శాస్త్రి ఎజ్రా. వ్యవసాయదారుడు హబక్కూకు. వేదాంతి అపోస్తలుడైన పౌలు. వైద్యుడు లూకా. శిష్యులు యూదా, మార్కు. పశువుల కాపరి ఆమోసు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది వ్రాసినా, ఏ కాలాల్లో వ్రాసినా, ఏ స్థలాల్లో వ్రాసినా, వారి వృత్తులు, జీవన విధానం ఏదైనా కానీ ఆత్మ ప్రేరణతో వ్రాసారు కాబట్టి ఒకరితో ఒకరు విభేదించిన పరిస్థితి లేదు. అదే సజీవ వాక్యమైన పరిశుద్ధ గ్రంథ ప్రత్యేకత. పరిశుద్ధ గ్రంథమును వ్రాయడానికి ఉపయోగించిన పదార్థములు రాతి పలకలు, చర్మము చుట్టలు, మట్టి, చెక్క, మైనపు పలకలు, కుండ పెంకులు, ప్యాపిరస్ అనే చెట్టు బెరడు మొదలగునవి. పరిశుద్ధ గ్రంథ మూలప్రతులు లభించిన స్థలాలు మృత సముద్రం వద్ద గల కుమ్రాన్ గుహలు, కేథరిన్ చర్చ్ నందు. జాన్ గుటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ముద్రించబడినది పరిశుద్ధ గ్రంథమే. నిమిషానికి సుమారుగా 50 బైబిల్ చొప్పున ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోయేది పరిశుద్ధ గ్రంథమే. ప్రపంచంలో కోట్లాది పుస్తకాలు ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథము అను పిలువబడేది, పరిశుద్ధతలోనికి నడిపించేది బైబిల్ ఒక్కటే. పరిశుద్ధ గ్రంథము ప్రామాణికమైనది, ప్రశస్తమైనది. ఈ లోకములో అన్ని గ్రంథాల కన్నా ఈ గ్రంథానికి సాటి లేదు మరేది. దేవుని వాక్యము నీకు నెమ్మదినిస్తుంది, ఆదరిస్తుంది, సరిచేస్తుంది, ప్రోత్సహిస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది, ఆ నిత్యరాజ్యానికి చేర్చగలుగుతుంది. ఆ దివ్య గ్రంథాన్ని నిత్యము ధ్యానిద్దాం, అట్టి రీతిగా జీవిద్దాం. పరిశుద్ధ గ్రంథము కేవలము రక్షణ, ఆశీర్వాదములు కలిగి ఉన్న గ్రంథం మాత్రమని కాకుండా తీర్పులు కూడా కలిగి ఉన్న గ్రంథం అని గ్రహించాలి. అట్టి గ్రహింపే మనలను పశ్చాత్తాపము, మారు మనస్సు, రక్షణలోనికి నడిపిస్తుంది. పాత నిబంధన గ్రంథ విభజన గ్రంథములు 39. ధర్మశాస్త్ర గ్రంథములు ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. చరిత్ర గ్రంథములు దేవుని పరిపాలన చరిత్ర, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు. రాజ్య పరిపాలనా చరిత్ర సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము. చెర నివాస జీవితమునకు తరువాత చరిత్ర ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. కావ్య గ్రంథములు యోబు, కీర్తనలు, పరమగీతము, విలాప వాక్యములు. జ్ఞానమునిచ్చు గ్రంథములు సామెతలు, ప్రసంగి. ప్రవచన గ్రంథములు పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, హెజకేలు, దానియేలు. చిన్న ప్రవక్తలు హోషేయ, యావేలు, ఆమోసు, యోనా, మీకా, నాహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య కాలము 400 సంవత్సరాలు.
ఈ కాలంలో దేవుడు మాట్లాడలేదు. ఈ కాలాన్ని నిశ్శబ్ద సంవత్సరాలు, సైలెంట్ ఇయర్స్ అని పిలుస్తారు. క్రొత్త నిబంధన గ్రంథ విభజన గ్రంథములు 27. జీవిత చరిత్ర పుస్తకములు మత్తయి, మార్కు, లూకా, యోహాను. చరిత్ర పుస్తకము అపోస్తలుల కార్యములు. పౌలు యొక్క పత్రికలు రోమా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫీసులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలోమోను, హెబ్రీ. సార్వత్రిక పత్రికలు యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యూదా. ప్రవచన గ్రంథము ప్రకటన. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ఎందుకు ధ్యానించాలి, ఎప్పుడు ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి అనే ప్రశ్నలు మనలోకి వస్తాయి. వాటి గురించి ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ధ్యానించాలి? పాపం అంటే దేవుడు చేయమన్నది చేయకపోవడము, దేవుడు చేయవద్దన్నది చేయడము. దేవుడు ఏమి చేయమన్నాడో, ఏది చేయవద్దన్నాడో మనకు ఎట్లా తెలుస్తుంది? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే నిత్య మరణము నుండి తప్పించబడి నిత్య జీవములకు చేరే మార్గమును పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు ధ్యానించాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1వ అధ్యాయము 2వ వచనము. పగలు రాత్రి కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మన పనులు చేసుకునే సమయంలో కూడా వాక్యమును స్మరణకు తెచ్చుకొని ధ్యానిస్తూ ఉండాలి. అట్లా చేయడం ద్వారా మన తలంపులు చెడిపోకుండా దేవునిలో మరింత బలాన్ని పొందుకోగలము. పరిశుద్ధ గ్రంథాన్ని ఎట్లా ధ్యానించాలి? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. పరిశుద్ధ గ్రంథములో ఎన్ని అధ్యాయాలు చదివాము అనే దానికంటే ఎంత గ్రహించాము అనేది ముఖ్యము. ఎంత గ్రహించాము అనే దానికంటే ఎంత అన్వయించుకున్నాము అనేది మరీ ముఖ్యము. ఎప్పుడు అన్వయించుకోగలమంటే వాక్యాన్ని పరిశీలనగా ధ్యానించినప్పుడు. వాక్యాన్ని ఎట్లా పరిశీలన చేయాలి? పరిశుద్ధాత్మని సహాయం కొరకు ప్రార్థించి ప్రారంభించాలి. మనము చదివిన భాగంలో ఈ క్రింది విషయాలను పరిశీలన చేయాలి. వ్రాయబడిన సందర్భం ఏమిటి? దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడా? మనిషి దేవునితో మాట్లాడుతున్నాడా? మనిషి మనిషితో మాట్లాడుతున్నాడా? దేవుని వాగ్దానం ఉందా? దానికున్న షరతులేమిటి? దేవుని ప్రేమ కనబడుతుందా? దానికి మనకున్న అర్హత ఏమిటి? దేవుని ఉగ్రత ఉందా? దానికి గల కారణాలు ఏమిటి? మనము విడిచిపెట్టవలసినది ఏమిటి? మనము అన్వయించుకోవలసినది ఏమిటి? ఏమిటి, ఎందుకు, ఎట్లా వంటి ప్రశ్నలు సంధిస్తూ పోతే పరిశుద్ధాత్ముడే మనకు బోధిస్తాడు. అర్థము కాని విషయాలుంటే వ్రాసుకొని వాక్యానుభవం కలిగిన వారి ద్వారా మన సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించి చరిచేసుకొని అనుసరించగలిగితే ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది, ఆదరిస్తుంది, సరిచేస్తుంది, ప్రోత్సహిస్తుంది, జీవింపజేస్తుంది, నిత్య రాజ్యానికి చేర్చగలుగుతుంది. పరిశుద్ధ గ్రంథము పోలికలను చూద్దాం. మొదటిగా పాలు. శిశువు బలం పొందుకొని జీవించాలంటే పాలు ఎంత అత్యవసరమో, ఆత్మీయ శిశువు అభివృద్ధి చెందాలంటే వాక్యం అనే పాలు అంతే అవసరము. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనము.
తేనె కన్నా మధురమైనది ఈ లోకాన లేదనుకుంటాము, కానీ దానికంటే మధురమైనది దేవుని వాక్యము. నీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. 119వ కీర్తన 103వ వచనము. రొట్టె ఆహారము క్షయమైన శరీరాన్ని మాత్రమే జీవింపజేస్తుంది, కానీ వాక్యమైన జీవాహారము అక్షయమైన ఆత్మను జీవింపజేస్తుంది. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. అగ్ని స్వచ్ఛమైనది, పవిత్రమైనది. దేవుని వాక్యము కూడా అట్లాంటిదే. నా మాట అగ్ని వంటిది కాదా? ఇర్మియా 23వ అధ్యాయము 29వ వచనము. సుత్తే, బండలను బ్రద్దలు చేయాలంటే సుత్తి కావాలి. బండలుగా మారిన మన హృదయాలను బ్రద్దలు చేసి సరిచేయాలంటే వాక్యం అనే సుత్తి తప్పక కావాలి. నా మాట బండలను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? ఇర్మియా 23వ అధ్యాయము 29వ వచనము. అద్దము, నీ బాహ్య రూపాన్ని సరిచేసుకోవడానికి అద్దం కావాలి. నీ అంతరంగాన్ని సరిచేసుకోవాలంటే వాక్యం అనే అద్దము తప్పక కావాలి. ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలియున్నాడు. యాకోబు 1వ అధ్యాయం 23వ వచనము. ఖడ్గము, శత్రువుని జయించాలంటే ఖడ్గము ధరించాల్సిందే. మన ప్రధాన శత్రువు అయిన సాతానును జయించాలంటే వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించాల్సిందే. దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. విత్తనము ఫలించాలంటే విత్తనము కావాలి. ఆత్మీయంగా ఫలించాలంటే వాక్యమైన విత్తనం కావాలి. విత్తనము దేవుని వాక్యము. లూకా 8వ అధ్యాయము 11వ వచనము. నీరు, దేహమునంతటికి మురికిని శుభ్రపరచుకోవాలంటే నీరు కావాలి. హృదయానికి అంటిన మురికి పోవాలంటే వాక్యమనే నీరు కావాలి. నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముచే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనము. పాలు, తేనె, రొట్టె, అగ్ని, సుత్తే, అద్దము, ఖడ్గము, విత్తనము, నీరు వంటి వాక్యాన్ని ధ్యానించి సరిచేసుకుని అనుసరించగలిగితే ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది, ఆదరిస్తుంది, సరిచేస్తుంది, ప్రోత్సహిస్తుంది, జీవింపచేస్తుంది, ఆ నిత్య రాజ్యానికి చేర్చగలుగుతుంది. అటువంటి దివ్య గ్రంథమైన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం, అట్టి రీతిగా జీవిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.